హరే శ్రీనివాస. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును ఎందుకు పూజిస్తారు? ఉసిరి దీపాలు ఎందుకు వెలిగిస్తారు? ఇందువల్ల కలిగే లాభాలేంటి అనేది చూసుకుంటే, కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఉసిరి చెట్టుకి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు. శివపురాణంలో చూసుకుంటే ఉసిరి చెట్టును సాక్షాత్ విష్ణుమూర్తిగా వర్ణిస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంలో ఈ ఉసిరి చెట్టు పుట్టిందని చెప్తారు. అందుకే ఉసిరిని భూమాతగా ధాత్రి వృక్షం అని కూడా అంటాం. ఆయుర్వేదంలో కూడా ఈ ఉసిరికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక మంచి ఔషధ మొక్కగా కూడా పేరుగాంచిందనమాట. ఉసిరి ఆరోగ్యానికి సంజీవిని మొక్క లాంటిది. పైగా ఈ చలికాలంలో దీన్ని తీసుకోవడం వల్ల మనకు వ్యాధి నిరోధక శక్తి ఎంతో బాగా పెరుగుతుంది. ఎన్నో వ్యాధులు రాకుండా కూడా మన శరీరాన్ని కాపాడుతుంది. ఇలా చూసుకుంటే ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా కూడా ఉసిరి మనకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పురాణాలలో ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, పైభాగంలో బ్రహ్మదేవుడు, అలాగే ఉసిరి కొమ్మల్లో సూర్యుడు, దేవతలు అందరూ నివసిస్తుంటారు అన్నట్టుగా చెప్తారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించి ఆ చెట్టు నీడలో భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందటండి. అంతేకాకుండా నవగ్రహ దోషాలు తొలగిపోవాలంటే కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాలు వెలిగించాలి. ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయట. దుష్ట శక్తులు కూడా ఏవి ఇంట్లోకి ప్రవేశించకుండా కాపాడుతుందట. నరదిష్టి ఆ ఇంటికి ఇక తగలదట. కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైతే ఒక ఉసిరి చెట్టుని పెంచుకోవాలి. కాబట్టి కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని ఎలా ప్రార్థించాలి, 21 శ్రేష్టమైన నామాలతో ఎలా పూజించాలనేది ఇప్పుడు చూద్దాం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర చేయవలసిన ప్రార్థన. శ్రీధాత్రీ దేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరీ పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశో దేహి బలంచ మే ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం నిరోగం కురు మాన్నిత్యం నిష్పాపం కురు సర్వదా. ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరీ పుత్రాం దేహి మహాప్రాజ్ఞే యశో దేహి బలంచ మే ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం నిరోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరీ పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశో దేహి బలంచ మే ప్రజ్ఞాన్ మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం నిరోగం కురు మాన్నిత్యం నిష్పాపం కురు సర్వదా. ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరీ పుత్రాం దేహి మహాప్రాజ్ఞే యశో దేహి బలంచ మే ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం నిరోగం కురు మాన్నిత్యం నిష్పాపం కురు సర్వదా. 21 నామాలు. ఓం ధాత్రై నమః, ఓం శాంత్యై నమః, ఓం కాంత్యై నమః, ఓం మేధాయై నమః, ఓం కళ్యాణ్యై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం సుధత్యై నమః, ఓం రమాయై నమః, ఓం లోకమాత్ర్యై నమః, ఓం అబ్ధితనయాయై నమః, ఓం గాయత్ర్యై నమః, ఓం సావిత్ర్యై నమః, ఓం విశ్వరూపాయై నమః, ఓం సురూపాయై నమః, ఓం కమనీయాయై నమః, ఓం అవ్యక్తాయై నమః, ఓం కమలాయై నమః, ఓం జగద్ధాత్ర్యై నమః. హరే శ్రీనివాస.